హలో వరలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బావున్నానండి. మీరు బావున్నారా? బావున్నా. ఏంది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీ వీడియోసే ట్రోల్స్ అయితున్నాయి. ప్లస్ మీరు ఒక వీడియో అయితే పాస్ చేయడం జరిగింది కదా! మూవీస్‌లోకి రావాలి, ఆఫర్ రావాలంటే పక్కాగా ఒక అమ్మాయి కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. కమిట్మెంట్ ఇవ్వకపోతే మూవీలో ఛాన్సెస్ అనేవి రావు అనైతే చెప్పడం జరిగింది. ఇది ఎందుకు హ్మ్. చెప్పడం జరిగింది మీరు? యాక్చువల్లీ మీకు ఒక 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాకో మీకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. అవును. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను నేను ఆల్రెడీ 'ఆర్‌జీవి' గారి మూవీ కోసం వచ్చి అక్కడ నాకు ఇట్లా కమిట్మెంట్ అని అడిగితే రిటర్న్ ఎళ్ళాను అని చెప్పాను. హ్మ్. దాని తర్వాత మళ్ళీ 2 టైమ్ వచ్చానన్నమాట హైదరాబాద్‌కి. సో, సీరియల్ కోసమని ఒకసారొచ్చాను. ఇంకా మళ్ళీ కవర్ సాంగ్ కోసమని ఒకసారొచ్చానన్నమాట. సో, ప్రతిసారి నాకిదే రిపీట్ అవ్వడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక, ఇంకా మెంటల్‌గా బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయి నేను అక్కడే హైదరాబాద్‌లో 9:30 అవుతదేమో నైటు. వాళ్ళు ఫోక్ సాంగ్ అని నన్ను పిలిచారన్నమాట. పిలిచి మార్నింగ్ నుంచి కూర్చోబెట్టి అట్లా ఏది చెప్పట్లేదు. నేను వెళ్తానంటే వద్దండి, ఉండండి మాట్లాడదాం అంటారు. అలాగని మాట్లాడరు. మేము బయటికెళ్తాం మీరు రూమ్‌లోనే ఉండండి అంటారు. అలా నన్ను ఈవినింగ్ వరకు కూర్చోబెట్టి నైట్ 9 అవుతున్నా వాళ్ళేం చెప్పలేదు. ఇంకా నాకక్కడ ఉండడం ఇష్టం లేక నేను సారీ అండి. ఇంక నేను ఈ టైం వరకు నేను మీతో మాట్లాడలేను. నేను ఎళ్ళిపోతున్నాను అంటే, లేదు మేడం మాట్లాడుకుందాం అని మళ్ళీ ఆ టైంలో 9 అప్పుడు. సో మీకేదైనా ఇంటెన్షన్ ఉంటే ఓపెన్‌గా చెప్పేసేయండి. మీకు సాంగ్స్ కావాలని జెప్తే నేనొస్తా. లేదంటే లేదు. ఆల్రెడీ ఫోన్‌లో మాట్లాడేసుకున్నాము. అంతా అయిపోయింది. పేమెంట్ గూడా మాట్లాడేసుకున్నాము. జస్ట్ చూసి మాట్లాడుకుందాం అనుకున్నాము. అంతకు మించి ఏం లేదు గదా! దానికోసం ఎందుకు ఇంత టైం వేస్ట్ చేపిస్తున్నారు మీరు? మీ మైండ్‌లో ఎటువంటి ఉద్దేశ్యం లేకపోతే ఎందుకు నన్ను ఈ టైం వరకు కూర్చోబెట్టుకున్నారు? అది గాకుండా నాతో పాటు ఒక అక్కని పిలుచుకొని వెళ్ళా. అండ్ దట్ టూ తేజ ఉన్నాడు గదా! తేజ అవును. గూడా నాతో పాటొచ్చాడనమాట. అండ్ నాకక్కడ అడ్రెస్ లేవు తెలీదు. తేజకి కాల్ చేసి తేజనే వచ్చి అక్కడికి సితారా హోటల్ అక్కడికి తీసుకెళ్ళాడు. తేజనే తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ సిట్యుయేషన్ చూసి తేజ గూడా వద్దమ్మా ఇక్కడ ఉండడము అని జెప్పి తేజ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లేడీ ఎవరో బ్యూటీ అకాడమీ ఓకే. ఉంటే అక్కడ తీసుకుపోయి మమ్మల్ని వదిలాడు. హ్మ్. వాళ్ళది అవతారం గూడా బాలేదు. వాళ్ళ సిట్యుయేషన్ బాలేదు. నాకెందుకో ఇది నమ్మాలనిపించట్లేదు. నువ్వు ఇక్కడ హోటల్‌లో ఉండడం అంత మంచిది కాదని జెప్పి తేజ నన్ను తీసుకుపోయి వదిలాడు బయటన్నమాట. వాళ్ళ దగ్గర పెట్టకుండా. ఓకే. సో, వాళ్ళు తర్వాత కాల్ జేసి, "వచ్చేది ఒంటరిగా రావచ్చు గదా! ఎందుకు ఒక లేడీని, ఒక మగవాడిని పిలుచుకొనొచ్చింది. ఒంటరిగొస్తే మేము మాట్లాడేవాళ్ళం గదా! వేరే వాళ్ళొచ్చారు గాబట్టే మేము మాట్లాడడం లేదు" అని అన్నారనమాట. అది నేను విన్నా వాళ్ళనే మాటలు. సో, వాళ్ళ డిస్కషన్. కోపమొచ్చేసి ఇంక నేను తిట్టాను వాళ్ళని. "అంటే మీరు దేనికోసం పిలుస్తున్నారు ఒంటరిగా? మీకేం ఆశించి పిలుస్తున్నారు ఒంటరిగా?" అని జెప్పి వాళ్ళని తిట్టి నేను రిటర్నొచ్చి నా కోపంలో ఇగ ప్రతి సినీ ఫీల్డ్‌లో ఇలాగే గలవడింది. వాళ్ళకు నచ్చినట్టు మనం ఉంటేనే మనకు అవకాశాలిస్తారు. అవును. లేదంటే వీళ్ళు అవకాశాలు ఇవ్వరు అని జెప్పి పిచ్చి కోపం ఎక్కిందనమాట. ఆ టైంలో రోడ్డు మీద గూర్చొని ఆ వీడియో తీసి అప్‌లోడ్ జేసేసా. సో, నా ఓకే. భావాన్ని, నా కోపాన్ని, నా మనసులో ఉన్న బాధని నేను వ్యక్తం చేసేసా సోషల్ మీడియాలో. అది ఇంత వైరల్ అవుతుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్. అసలు వాళ్ళు మీకెలా కాంటాక్ట్ అయ్యారు? ఇన్‌స్టా త్రూనా? లేకపోతే ఎలా? ఇన్‌స్టాగ్రామ్‌లో 1 ఇయర్ నుంచి అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు గాదు. ఏదో 10 ఓకే. రోజులు, నెల నుంచి అడుగుతున్నారని గాదు. 1 ఇయర్ నుంచి నన్ను అడుగుతుంటే నేను వాళ్ళకి చెప్పాను. నాకు డాన్స్ పెద్దగా రాదు. నాకు నార్మల్‌గానే డాన్స్ రాదండి. ఇంకా ఫోక్ ఓకే. సాంగ్ అంటే అది చాలా ఫాస్ట్‌గా వేయాలి. నాకు మాట్లాడడం ఫాస్ట్‌గా వచ్చు తప్ప డాన్స్ చేయడం అయితే ఫాస్ట్‌గా రాదు. ఓకే. నేను రాను అని చెప్తే ఒక సాంగ్ నేను మిస్ చేసేసాననమాట. నేను చేయలేదింక ఆ సాంగు. బట్ హ్మ్. ఇప్పుడు మేడం కనీసం ఇప్పుడన్నా ఒప్పుకోండి మేడం. మేము నేర్పించుకుంటాం మేడం డాన్సు. మేము చూసుకుంటాం మేడం. ప్లీజ్ మా కోసం ఒకసారి రండి మేడం అని వాళ్ళు బలవంత పెడితే, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే 1 ఇయర్ నుంచి వాళ్ళు అడుక్కుంటే నేనొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. వాళ్ళు ఓకే. అడుక్కుంటే నేనొచ్చా 1 ఇయర్ నుంచి. నాకే నేను రాలేదు. 1 ఇయర్ నుంచి వాళ్ళు నన్ను అడుక్కుంటుంటే నేనొచ్చా హైదరాబాద్. వచ్చిన తర్వాత నేనెవరో తెలియనట్టు, నా ప్రొఫైల్ ఏంటో తెలియనట్టు మళ్ళీ వచ్చేది ఒంటరిగా రావచ్చు కదా! ఓకే. ఎందుకు వేరే వాళ్ళని పిలుచుకొనొచ్చింది? వాళ్ళ ఇంటెన్షన్ అంతా ఒంటరిగా రావాలి అని. అసలు వాళ్ళు హ్మ్. ఇద్దరితో కలిసి మీరు వెళ్లారు కదా! వాళ్ళిద్దరితో వెళ్లి కలిసారా వాళ్ళని? కలిసి మాట్లాడాను. ఓకే. మాట్లాడిన తర్వాత నన్నొక్కదాన్ని మీరెళ్లి టిఫిన్ చేసినప్పుడంటే నాకొక్కదానికే టిఫిన్ గూడా మీరు తినరా పోండి. అంటే వాళ్ళు ఎట్టు తిరిగి నన్ను ఒంటరిగా చూడాలనుకుంటున్నారు తప్ప నాతో పాటు ఎవరు వద్దనేది వాళ్ళ ఇంటెన్షన్ అక్కడ. సో, అది ఓకే. గమనించిన తేజ వాళ్ళ దగ్గర వద్దని రిటర్న్ తీసుకొచ్చాడు. సో, అక్కడ ఓకే. తేజ ఉండి నేను సేఫ్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నాకు తెలిసిన వాళ్ళక్కడ ఎవరు లేకపోతే నా సిట్యుయేషన్ ఏంటి అక్కడ? నాకెవరు హ్మ్. తెలియకుండా ఒంటరిగా ఎళ్ళిపోతే. ఫస్ట్ వాళ్ళు ఫోను జేసి ఎక్కడికి రమ్మన్నారు? కృష్ణానగర్‌కి రమ్మన్నారు. ఓకే. కృష్ణానగర్‌కు రమ్మన్నోళ్ళు హైదరాబాద్‌లో దిగిన తర్వాత సితారా హోటల్‌కి రమ్మంటున్నారు. ఓకే. మాట్లాడాలన్నప్పుడు హోటల్‌కెందుకు? హ్మ్. కృష్ణానగర్‌కి నేనొస్తానని జెప్పా గదా! ఓకే. మరి డీటెయిల్స్ ఏమి హ్మ్. అడగకుండానే ఎలా మీరు హైదరాబాద్ వచ్చేసారు డైరెక్ట్‌గా? వాళ్ళు కృష్ణానగర్‌కొచ్చి నాకు కాల్ చేయమన్నారు. కృష్ణానగర్ అంటే అదేమన్నా సినీ ఫీల్డే గదా! అన్నట్టుగా వచ్చాను. దట్టు ఓకే. వాళ్ళు పర్టిక్యులర్ నమ్మకంగా అడుగుతున్నారు గదా! అని ఒక ధీమాతో వచ్చాను నేను. వరలక్ష్మి గారు మీరు గతంలో కూడా హిట్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కూడా ఇలా మోసపోయినా అని చెప్పారు మీరు. సో, ఒకసారి అవును. మోసపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలా నమ్మారు మీరు? అదే చెప్తున్నా గదా! సినీ ఫీల్డ్ మీద ఉన్న పిచ్చి. ఆ ఓకే. పిచ్చి పోక నేను వీడియోలో గూడా జెప్పా. నాకు సిగ్గు లేదు, నాకు బుద్ధి లేదని జెప్పి వీడియోలో జెప్పా గదా! నేను అవును. ఆల్రెడీ.
ఆ వీడియోలో నేను నా మీద నాకు కోపమేస్తుంది. నా మీద నాకు అసహ్యమేస్తుంది. దట్టు వాళ్ళని ఏం చెయ్యకుండా రిటర్న్ వస్తున్నాననే బాధ నాకెక్కువ ఉంది. సో, ఆ కోపంలో ఏం చేయాలో అర్థం గాక ఆ వీడియో తీసి అప్‌లోడ్ చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సిగ్గు లేదు. నాకు బుద్ధి లేదు. ఇన్ని సార్లు దెబ్బ తిన్నా గూడా మళ్ళీ మళ్ళీ నేనే వస్తున్నాను. దయచేసి నాలాంటి అమ్మాయిలు దయచేసి ఇక్కడ రావద్దమ్మా. ఇంకా ఎవరు ఇలా మోసపోకండి అని నలుగురికన్నా తెలుస్తదని చెప్పి ఆ వీడియో తీసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగినోళ్ళకు సిగ్గు రావాలి, దడ పుట్టాలి, భయం కలగాలి అన్నట్టుగా చేశానన్నమాట. ఓకే. వాళ్ళ ఇన్‌స్టా అకౌంట్ ఏమైనా తెలుసా మీకు? చెప్పగలరా? వాళ్ళ ఇన్‌స్టా అకౌంట్ తెలుసు. వాళ్ళ ఫోను నంబరు తెలుసు. వాళ్ళు నాకు మళ్ళీ నేను వీడియో పెట్టిన తర్వాత నాకు కాల్ చేసి నాకు 5,000 అమౌంట్ కొట్టి, "ప్లీజ్ మేడమ్ మీరు మా కోసం టైమ్ వేస్ట్ చేసుకున్నందుకు మీ 5,000 అమౌంట్ పే చేశాం మేడమ్. ఓకే. దయచేసి ఇంకా మీరు ఈ వీడియోని డిలీట్ చేసేయండి మేడమ్. ఈ మ్యాటర్‌ని ఇంతటితో వదిలేసేయండి మేడమ్. తప్పు మాదే, పొరపాటు మాదే, మిస్టేక్ మాదే మేడమ్. మనం ఖచ్చితంగా ఒక కవర్ సాంగ్ ఒకటి చేద్దాం మేడమ్. మీకోసం ఒక సాంగ్ పెట్టాను మేడమ్" అంటే, ఇంక నాకు బుద్ధుంటే నేను మీతో కలిసి ట్రావెల్ చెయ్యను. నాకు మీ సాంగ్ చేయను. నేనేం చెయ్యను. దట్టు నేను డబ్బు కోసం ఇదంతా చేశాననుకుంటున్నారా మీరు? మీరిచ్చే డబ్బులు నాకు ఏ మూలకు సరిపోతాయి? మీరు 5,000 ఇచ్చి అంటే నా నోరు మూపేయాలనుకుంటున్నారా? మీ డబ్బులొద్దు నాకేం అక్కర్లేదు. నేను నా వీడియో అయితే డిలీట్ చేయను. ఓకే. నా వీడియో అలాగే ఉంటది. డబ్బు కోసం చేసిన దాన్ని కాదు నేనని చెప్పి వాళ్ళని గట్టిగానే మాట్లాడేశాను. దట్టు మీ పేరు కూడా నేనేం బయట పెట్టలేదు గదా! మూసుకొనుండరి. నన్ను ఎక్స్‌ట్రా గెలికినారంటే ఖచ్చితంగా మీ పేరు చెప్పేస్తా అని వాళ్ళని గట్టిగా అరిచేశా. అంటే సైలెంట్ అయిపోయినారు వాళ్ళు. మీరు హైదరాబాద్ వచ్చే ముందు వాళ్ళు ముందు చేసిన కవర్ సాంగ్స్ ఏమైనా అడిగారా మీరు? వాళ్ళన్నీ పెట్టారు నాకు. ఓకే. అన్నీ అట్ పెట్టారు. అన్నీ హ్మ్. చూసాను. అన్నీ ఫాలో అప్ చేశాను. నిజంగా వాళ్ళు వాళ్ళు చేసినవేనా మంగ్లీ అవి? వాళ్ళు 'మంగ్లీ' సిస్టర్‌తో ఇప్పుడు రీసెంట్‌గా ఒక సాంగ్ జేస్తున్నారు. 'మంగ్లీ' గారి సిస్టర్‌తో ఒక సాంగ్ జేస్తున్నారు. ఓకే. సో, అన్నీ చూసాను వాళ్ళవి. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతోనే చేశారు చేయడమైతే. ఓకే. అంటే 'రాజన్న' సినిమాలో ఒక పాప చిన్న పాప ఉంది గదా! ఆ అమ్మాయితో గూడా జేశారు వాళ్ళు. బట్ ఎందుకు ఇంకా ఇంతటితో లీవ్ ఇట్ నాకు ఏమంటే నలుగురు అమ్మాయిలు నమ్మి రాగూడదు అనే బాధ. నాకు హ్మ్. ఎన్ని సార్లు ఇదే ఎదురు దెబ్బ ఎందుకు ఎదురవుతుంది? నేను సైలెంట్‌గా ఉండబట్టే గదా! నేను అన్ని అక్కడికక్కడే వదిలేయబట్టే గదా! ఎందుకు వదిలేయాలి నేను? నేను నమ్మి రావడం నా తప్పు. నేను ఒప్పుకుంటా. నాది తప్పుంది. నమ్మి గుడ్డిగా పోవడం నాదే తప్పు. నాకు బుద్ధి లేదు. కానీ హ్మ్. వాళ్ళు నమ్మించడం వాళ్ళు ఎంతవరకని నమ్మిస్తారు? ఎంతమందిని నమ్మిస్తారు? వాళ్ళది కూడా తప్పుంది గదా! ఎందుకు వాళ్ళని కప్పిపుచ్చాలి? చెప్పాలి గదా! ఏదో ఒక రోజైతే. నోరు మరి తెరిస్తేనే గదా నలుగురికి తెలిసేది. మరి కొంతమంది ఛానెల్స్ ఎందుకు మీరు 'వెంకీ' పేరు చెప్పారు. 'జబర్దస్త్ వెంకీ హస్తం ఉంది' అని వాళ్ళ పేర్లు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? అన్ని ఛానెల్స్ అవునవును. చెప్తున్నాయి. వెంకీ పేరు ఎందుకొస్తుంది మాటి మాటికి అంటే, సో నన్ను రీసెంట్‌గా సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. కేఆర్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అండ్ ఆర్‌కేవి వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు సో, ఎన్ని సార్లు మీరు హైదరాబాదొచ్చారు? ఎంతమంది మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అనే టైంలో హ్మ్. నేను హైదరాబాద్ అయితే 4 సార్లొచ్చాను. 4 సార్లలో నాకిట్లా సినీ ఫోక్ సాంగ్ అని, సీరియల్ అని, మూవీస్ అని ఇలా పిలిచారు నన్ను. మధ్యలో హైదరాబాద్ రాకుండా గూడా ఒక ఫోన్ కాల్ అయితే జరిగింది. అది 'వెంకీ మంకీ' గారిది. ఇప్పుడు జెమినీ టీవీలో అనుకుంటా. జెమినీ ఓకే. టీవీలో వచ్చే 'మాస్ ప్రోగ్రామ్' గూడా నన్ను 'వెంకీ' గారు అడిగితే ఐ మీన్ మా ఇన్‌స్టాలో పరిచయమైంది. మా ఇద్దరికీ పరిచయమైన తర్వాత హాయ్, బాయ్ అనుకున్నాము. ఒకవేళ నాకేమన్నా అవకాశం ఇస్తారా అని చెప్పి నేను 'వెంకీ' గారిని అడిగితే, ఖచ్చితంగా మీకు అవకాశం ఉంది. మీరు నాతో కలిసి పేరుగా చేయాలి. నాకు నాకు భార్యగా యాక్ట్ చేయాలి. ప్రతి స్కిట్‌లో మన ఇద్దరిది ఒక క్యారెక్టర్ ఉంటది. సో, మీరు చీరలే కట్టుకోవాలి. చీరలు తీసుకొని కుట్టించుకోండి అని కూడా చెప్పాడు తను. సో, ఓకే. నిజం చెప్పండి ఫిక్సా అంటే మీరు ఫిక్స్ అని చెప్పాడు. సో, మా మా కన్వర్షన్ మాత్రం ఓన్లీ ఫోన్ కాల్‌లోనే జరిగింది. నేను హైదరాబాద్ అయితే తన కోసం ఎప్పుడు రాలేదు. మేమిద్దరం డైరెక్ట్‌గా కూడా ఏం మీట్ అవ్వలేదు. జస్ట్ వీడియో కాల్ మాట్లాడుకున్నాం. ఒక 1 వీక్ వీడియో కాల్ మాట్లాడుకున్నాం. దేనికి అంటే కెమిస్ట్రీ కుదరాలి బుజ్జమ్మ. మనిద్దరి మధ్య తను బుజ్జమ్మ అని పిలిచాడన్నమాట. అంటే కెమిస్ట్రీ నేను ఇలాగే పిలుస్తాను నా వీడియోస్‌లో ఐ మీన్ నా స్కిట్‌లలో. సో, బుజ్జమ్మ అనే కెమిస్ట్రీ మనిద్దరికి వర్కౌట్ అవ్వాలి. నువ్వు నాతో కొంచెం మాట్లాడాల్సిందొస్తది. క్లోజ్‌గా మాట్లాడాలి. పర్సనల్‌గా మాట్లాడాలి అన్నారు. ఓకే. నాకింతకు మించి క్లోజ్‌గా, పర్సనల్‌గా మాట్లాడడం నా వల్ల కాదు. మీకు ఓకే అయితే చెప్పండి డైరెక్ట్‌గా అక్కడికొచ్చిన తర్వాత మనం మాట్లాడేసుకుందాము. ఇట్లా ఫోన్‌లలో నేను గంటల కొద్దీ అయితే మాట్లాడలేను అని చెప్పానన్నమాట తనకి నేను. ఓకే. మరి 'వెంకీ' గారు సో, ఛాన్స్ తను ఇచ్చారా? అదే చెప్తున్నాను. సో, ఆ మాట చెప్పిన తర్వాత 1 వీక్ వరకు ఫోన్ నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. 1 వీక్ తర్వాత ఇంకా నువ్వు ఎంత మాట్లాడినా కూడా మన ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ నువ్వు వెంకీ గారు, సార్ అనే పిలుస్తున్నావు తప్ప కెమిస్ట్రీ రావట్లేదు నీ నుంచి. నువ్వు అట్లా మాట్లాడడం లేదు అని హ్మ్. అన్నారు. ఓకే. తర్వాత నెక్స్ట్ డే నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ డేకి సూట్ ఓకే అయింది. ఆల్రెడీ చెప్పారు 28థ్ సూట్ ఉంటది రావాలి నువ్వు అన్నాడు. సరే వద్దామని టికెట్ బుక్ చేసుకుంటానని చెప్పినాను. ఓకే బుక్ చేసుకో అన్నాడు. బుక్ చేసుకునే ముందు తనకు ఒకసారి కాల్ చేస్తామని ఫోన్ చేస్తే ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ డే చూస్తే వేరే అమ్మాయి స్కిట్‌లో కనిపించింది ఇంకా. ఓకే. అది వెంకి గారు చేసిన తప్పు అది. సో, ఆ తప్పుని చెప్పాలనుకున్నా తప్ప వెంకి గారు నన్ను తప్పుగా మాట్లాడినారని నేనేం చెప్పలేదు. సో, తను కూడా ఒక ఆశ రేపెట్టాడు. సో, తనకు ఓకే. నచ్చినట్టు ఉండలేదు కాబట్టి అది కూడా ఇలా చేశాడు. అప్పటి నుంచి మరి 'వెంకీ' గారు మీకు కాల్ చేయలేదా మరి? ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఆఫర్ ఇస్తానంటున్నారా? నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే.
మళ్ళీ ఇలానే ఎన్ని సార్లు మోసపోతారంటారు? మళ్ళీ ఇలానే కాల్సొస్తే మళ్ళీ మీరు ఆఫర్స్ నిజంగానే వస్తున్నాయి అనుకుంటారా? ఇంక నాకు సినీ ఫీల్డ్ మీద విరక్తి కలిగిందండి. ఇంక నేను రావాలని అనుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినీ ఫీల్డ్ మీద. నాకు ఆ సినీ ఫీల్డ్ మీదనే ఇంట్రెస్ట్ పోయింది. ఎన్ని సార్లు వచ్చినా ఈ ఫీల్డ్ ఇలాగే చెత్తగానే ఉంటుందని నాకు అర్థమైపోయింది. అక్కడ కమిట్మెంట్ ఇస్తేనే ఉంటారు. లేదంటే లేదనేది నేను నమ్ముతున్నా ఇంకా. నా వల్ల కాదు. ఇప్పుడు ఇన్ని సార్లు సినీ ఫీల్డ్‌లోకి వెళ్లి నేను రిటర్న్ వచ్చానంటే బికాజ్ వాళ్ళకి నేను కమిట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను రిటర్న్ వచ్చాను. మీరొక స్టేట్‌మెంట్ చెప్పండి. పాస్ చేశారు కదా! హీరోయిన్స్ అందరూ ఉంటేనే కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ ఒస్తాయని. ఆ స్టేట్‌మెంట్ మీ వరకు అలా ఉండొచ్చు గానీ, అందరూ అలా చేసే వస్తారు అనడంలో కరెక్ట్ కాదు కదా! మీ వేలో కరెక్ట్ కాదేమో గానీ, నా వేలో అయితే నేను కరెక్టే అని జెప్తాను. ఒకవేళ నేను గనక కమిట్మెంట్ ఇచ్చుంటే ఈ పాటికి సినీ ఫీల్డ్‌లో ఉండుండేదాన్నే కదా! అంటే మరిప్పుడున్న హీరోయిన్స్ అందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళే అంటారా? నేను కమిట్మెంట్ ఇచ్చే వెళ్లారని నేను అంటున్నా. ఓకే. ఎవరు ఇవ్వకుండా వెళ్లారనేది ధైర్యంగా వచ్చి ముందుకొచ్చి చెప్పమనండి. వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నేను కమిట్మెంట్ ఇయ్యకుండా నేను ఎదిగానని చెప్పి ఒకరన్నా చెప్పమనండి. అంటే వాళ్ళకి టాలెంట్ లేదంటారా? నేను టాలెంట్ లేదు అని చెప్పను. ఎంత టాలెంట్ ఉన్నా కమిట్మెంట్ ఇస్తేనే ఆ ఫీల్డ్‌లోకి వెళ్తారని నేను చెప్తున్నా. ఓకే. అయితే అందరూ కమిట్మెంట్ ఇస్తేనే హీరోయిన్స్ అవుతారు అనేది మీరు పాస్ చేస్తున్నారు. పక్కా. ఓకే. పక్కా. కొంతమంది కమిట్మెంట్ ఇచ్చినా గూడా ఆ ఫీల్డ్‌లోకి తీసుకోరు కొంతమందినైతే. వాడుకొని వదిలేస్తారు. ఓకే. ఇప్పటికి ఎన్ని సార్లు మోసపోయారు మీరు? ఫోర్త్ టైమ్ అండి ఇప్పటికి. ఫోర్త్ టైమ్. ఓకే. అతని ఇన్‌స్టా ఐడీ గాని ఏం మాత్రం బయట పెట్టాలనుకోవట్లేదా మీరు? వాళ్ళేమన్నా ఎక్స్ట్రాలు జేసి, నన్నేమన్నా బెదిరించడం జేస్తే అప్పుడు బయట పెడతా. ఓకే. అంతవరకు ఎందుకు? వాళ్ళు ఇప్పటికే బతిమలాడుతున్నారు. సగం చచ్చిపోయారు. వాళ్ళు భయపడుతున్నారు. ఇంతటితో వదిలేచేయండి అని భయపడుతున్నారు కాబట్టి నేను వాళ్ళనేం తీయలేదు. సో, దీనికంటే ఎక్కువ ఇంకోటి 'ఆర్‌జీవి' గారిది గూడా నాకు చాలా పెద్ద కోపం వచ్చినదంటే ఆ సందర్భం గూడా ఉంది. 'ఆర్‌జీవి' గారిది మూవీ దాంట్లో పొద్దున్నుంచి రాత్రి వరకు నన్ను కూర్చోబెట్టారు. నాకై నేను అడుక్కోలేదు. వాళ్ళే అడుక్కున్నారు. వాళ్ళే పిలిచారు. వాళ్ళే 'శారీ' మూవీ షూటింగ్‌లో నన్ను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక షాపింగ్ మాల్‌లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి నన్ను లాస్ట్ మూమెంట్‌లో "నువ్వు వాళ్ళకు నచ్చినట్టు బట్టలేసుకొని, వాళ్ళకి నచ్చినట్టు ఉంటేనే అవకాశం ఇస్తా" అన్నారు. లేదంటే నుంచి దొబ్బేయమన్నారు. సో, అది గూడా నాకిప్పటికి నేను పర్టిక్యులర్‌గా గట్టిగా అరిచి చెప్పేదంటే 'ఆర్‌జీవి' గారి దాంట్లో. 'ఆర్‌జీవి' గారిని నేను అనను గానీ, అక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళెవరో నాకు ఐడియా లేదు గానీ, వాళ్ళని చూస్తే నేను గుర్తుపడతా. సో, వాళ్ళు నాకిదే రిపీట్ చేశారక్కడ. ఓకే. ఇప్పటికి 'ఆర్‌జీవి' పేరు చెప్పారు. 'వెంకి' గారి పేరు చెప్పారు. ఇప్పుడు ఇన్‌స్టా ద్వారా ఇలా అయిందంటున్నారు. నాలుగోసారి ఎవరి ద్వారా అయింది? 'సుందరి' సీరియల్ నాగబాబు స్టూడియోలో అండి. నాగబాబు ఓకే. గారి స్టూడియోలో 'సుందరి' సీరియల్ జరిగేటప్పుడు అక్కడున్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళెవరెవరో చాలా ఓకే. మందున్నారు. అక్కడ గూడా సేమ్ రిపీట్. ప్రత్తోడు నెంబర్ తీసుకోవడం, నెంబర్ ఇస్తా అనడం. నీకు నేను నీతో ఇంకొక సినిమా తీయిస్తాను. లేదంటే నీతో కలిసి నేను ఈ మంచి మంచి ఆఫర్ ఇప్పిస్తాను. నువ్వు నాతో ఉంటావా? అక్కడెందుకు ఊర్లో నువ్వు ఇక్కడే ఉండిపో. మా ఇంట్లోనే ఉండిపో. మేము చూసుకుంటాము. లేదంటే ఒక ఫ్లాట్‌లో పెడతాను. ఇట్లా మాట్లాడినారక్కడ. ఓకే. హ్మ్. ప్రత్తోడు ఆడదాన్ని చూస్తే లొంగ తీసుకోవాలనే చూస్తాడు తప్ప జెన్యూన్‌గా ఆఫర్ ఇచ్చే వాళ్ళైతే లేరండి ఆ ఫీల్డ్‌లో. నాకు ఓకే. విసుగొచ్చింది. నేను ఫోర్త్ టైమ్ వెళ్లి రిటర్న్ వచ్చాను. నిజం చెప్పాలంటే ఆ వీడియోలో నన్ను నేను తిట్టుకోవడం తక్కువైంది. ఇంకా నాకు నా మీదనే అసహ్యమేసింది. అంత కోపం, అంత చిరాకొచ్చి అసలు ఎక్కడికెళ్ళాలో దిక్కు తోచలేదు. ఇంకా ఏదైతే అదైంది. ఈరోజు నా బాధ నలుగురికి చెప్పాలి. ఏ అమ్మాయైనా సరే ఇన్‌స్టా, యూట్యూబ్ చూసి వాళ్ళను మేము ఆఫర్స్ ఇస్తామని పిలుస్తుంటారు గదా! నాలాంటి వాళ్ళు ఎగేసుకొని పోయే ముందు ఒక్క నిమిషం కూర్చొని ఆలోచిస్తే ఏం జరుగుతాదో తెలుసుకుంటారు గదా! అని జెప్పి ఆ నిమిషం నేను ఆ వీడియో తీశానన్నమాట. సో, నా బాధని నేను సోషల్ మీడియాలో చెప్పుకున్నాను. సో, మీరిలా వెళ్ళకండమ్మా. ఈ వీడియో చూసి నలుగురన్నా ముందడుగేయకుండా ఉంటారు. లేదు ఇలా ఎవరికైనా జరిగిందంటే వాళ్ళు గూడా బయట పెట్టేస్తారు గదా! ఈ వీడియో చూసిన అవును. తర్వాత. సో, మాకు గూడా ఇలా జరిగింది అని. కమిట్మెంట్ ఈస్ కామన్ అని అయిపోయింది గదా! సినీ ఫీల్డ్‌లో. ఓకే. మీరు మీతో పాటు ఇద్దరిని తీసుకొని వెళ్ళానన్నారు. తేజాని అలాగే ఇంకొక ఆమెని. సో, మీకు మా అక్క. డౌటొచ్చి తీసుకొని వెళ్లారా? లేదంటే నార్మల్‌గా తీసుకొని వెళ్లారా వాళ్ళని? నేను ఒంటరిగా ఎప్పుడు ఎక్కడికి రాలేదండి. నాకు ఐడియా లేదు ఒకదాన్ని ఓకే. తిరగడము. సో, హ్మ్. ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు గూడా నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను నేను తేజకి. అప్పుడు గూడా నా కూతుర్ని తీసుకొనొచ్చాను. హ్మ్. అక్కడికొచ్చిన తర్వాత తేజ నాకు ఫ్రెండ్ అయ్యి, సో, నాకు పెద్దగా ఇక్కడ ఏం తెలీదు గాబట్టి తేజ ఎప్పుడొచ్చినా గూడా నన్ను తేజనే అన్ని తిప్పి చూపిచ్చేవాడన్నమాట. ఓకే. నాకు ఒంటరిగా రావడం తెలీదు. సో, ఈసారి ఎందుకులే ప్రతిదానికి తేజనే పిలవడం అని జెప్పి నేను మా అక్కని తోడు తెచ్చుకున్నాను. ఓకే. మా అక్కని తోడు తెచ్చుకున్న తర్వాత గూడా వాళ్ళ నుంచి నాకు కొంచెం భయమేసి, డౌట్ అనిపిచ్చి నేను తేజకి కాల్ చేయడం జరిగింది. సో, నేను ఓకే. ఒంటరిగా పోరాడలేను వీళ్ళతో అని ఇంగ తేజ ఎటు తెలిసిన వ్యక్తి ఉన్నారు గదా! ఎందుకు సాహసం చేయడం అని జెప్పి తేజకి కాల్ చేశానన్నమాట. తేజ నేను ఇలా వచ్చాను. తేజకి గూడా తెలీదు నేను హైదరాబాద్ వచ్చేది. అప్పటికప్పుడు మార్నింగ్ 5:30కి కాల్ చేశా. బస్ దిగాను తేజ వాళ్ళేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు ఫస్ట్ ఏమో నాకు కృష్ణానగర్‌కి రమ్మని, తర్వాత హోటల్‌కి రమ్మని మెసేజ్ జేశారు. ఇట్లా హోటల్ అంట. హోటల్‌కి వెళ్ళాలంటే భయమేస్తుంది తేజ అంటే, అప్పుడు తను వచ్చాడు. "నువ్వు ఒంటరిగా వెళ్ళకు వరమ్మ నేనొస్తున్నాలే" అని తేజ వచ్చి తీసుకెళ్ళాడు. ఓకే.
సో 'బిగ్ బాస్‌కి' కూడా వెళ్ళాలనుంది అని ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది కదా! ఏం జరిగింది మరి? బిగ్ బాస్ అనేది ఇంగా మామూలుగా ప్రతి ఒక్కరికి ఉండే ఆశనే. నాకు గూడా అది ఉంది. సో, హ్మ్. మనకు లక్ వర్తించలేదు. లక్ ఉంటే వెళ్తాం ఎప్పటికైనా. అగ్ని పరీక్ష అంతే. నుంచి ఏం కాల్ రాలేదా మీకు? హుహు. అసలు ఆ రాలేదు. వీడియో అప్‌లోడ్ అయిందో లేదో గూడా నాకు తెలీదు. ఓకే. పెద్దగా అది ఎప్పుడు అప్‌లోడ్ చేయాలో గూడా పెద్దగా ఐడియా లేదు కదా మనకి. సో 'బిగ్ బాస్' నుంచి ఆఫర్ వస్తదని నమ్మకం ఉందా? లేదంటే లేదా? నేను దాని మీద హోప్స్ వదిలేసానండి. కెరియర్ ముఖ్యం. మన పని మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనకు రావాల్సింది వస్తది. బట్ ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ గూడా కమిట్మెంట్ అడగరని గ్యారంటీ ఏముంది అనేది మైండ్‌లో ఉందంతే. ఓకే. మనకు కమిట్మెంట్ ఇచ్చి వెళ్ళేటివి ఏవైనా అక్కర్లేదని ఫిక్స్ అయినా. ఓకే. ఫైనల్లీ దీని ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు? సినీ ఫీల్డ్‌లోకి వెళ్ళాలి అనుకుంటే దేనికైనా సిద్ధంగా ఉండి వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు నేను నీతి నిజాయితీగానే వెళ్ళాలి అంటే మీకు అవకాశాలు రావడం అనేది చాలా కష్టము. 110% సినీ ఫీల్డ్‌లో ఒక అమ్మాయి వాళ్ళకి నచ్చినట్టు ఉంటేనే నీకు ఆఫర్ వస్తుంది. లేదంటే ఆఫర్స్ రావడం అయితే చాలా 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 తక్కువ. ఇదైతే నేను కన్ఫర్మ్‌గా చెప్పేసాను. 99% నిజం ఇది. సో, ఒక అమ్మాయే ఒక అబ్బాయికి నచ్చినట్టు వాళ్ళకు నచ్చి లొంగి బతికితేనే అక్కడ అవకాశాలొస్తాయండి. లేదంటే ఆఫర్స్ అయితే చాలా తక్కువనే అక్కడ రావడం. ఈ వీడియో మీరు పోస్ట్ చేసిన తర్వాత చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు 'బిగ్ బాస్' స్టార్ట్ అవ్వబోతుంది గాబట్టి ఏదో ఒక రకంగా వైరల్ అవ్వాలి, ట్రోల్ అవ్వాలి. అందుకే ఈ వీడియో పెట్టింది ఇలా చేసి అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నాకసలు దాని గురించి నేను 'బిగ్ బాస్' థాట్ అనేది అప్పుడే వదిలేసుకున్నాను ఇంకా. హ్మ్. నాకు నా షాపు, నా హాస్పిటలు, నా ఫ్యామిలీ నాకిదే ఇంపార్టెంట్. ఇంతకు మించి నాకు వేరే దాని మీద ఎక్స్‌పెక్టేషన్ ఏం పెట్టుకోలేదు. 'బిగ్ బాస్‌కి' వెళ్ళాలని నాకిష్టం. నేనిష్టం లేదని నాకు చెప్పను గానీ, ఇదొచ్చేసి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంగ అది 'బిగ్ బాస్' రాదు గాబట్టే ఏదో ఒక రూపంలో సినీ ఫీల్డ్‌లోకి వెళ్దాము అని జెప్పి నేను ఆ ఫోక్ సాంగ్‌కు ట్రై జేయడం, అంత దూరం వెళ్ళడం జరిగింది. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు ఓకే అయిపోయి అంతా బావుండుంటే ఈ పాటికి ఫోక్ సాంగ్ షూటింగ్ జరిగేది నాకు. సో, ఇదంతా చేయాల్సిన అవసరం నాకు లేదు గదా! అక్కడ అది డిస్టర్బెన్స్ చేశారు గాబట్టి, ఆ కోపంతో వీడియో తీశాను. ఆ వీడియో ఇంత వైరల్ అవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వైరల్ అనేది మనం అనుకుంటే అవుతాయా చెప్పండి? మనం కావాలని చేస్తే వైరల్ అవుతాయా ఏదైనా సరే? అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వైరల్ అయింది. సో, మూవీలో కమిట్మెంట్స్ ఇస్తేనే ఆఫర్స్ లేకపోతే లేవు. అసలు ఆ వీడియోలో చూసారా? ఆ వీడియోలో ఏడ్చి, ఏడ్చి కళ్ళు వాపులొచ్చి ఇదంతా డార్క్ అయిపోయి అసలు ఎంత ఘోరంగా ఉందో. ఒకవేళ నాకు ఆ ఇంటెన్షనే ఉండుంటే నీట్‌గా ఇంటికొచ్చి మేకప్ ఏసుకొని రెడీ అయిపోయి వీడియో పెట్టిండేదాన్ని గదా! ఆ బాధలో, ఆ కోపంలో ఏం చేయాలో అర్థం గాక నా ఫ్రస్ట్రేషన్ నేనలా చూపించాననమాట ఆ వీడియోలో. ఓకే. సో, ఫైనల్లీ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైనా సరే అమ్మాయిలు సినీ ఫీల్డ్‌లోకి వెళ్ళే ముందు ఒక నిమిషం కూర్చొని ఆలోచిస్తే బెటర్ అని నేను చెప్తున్నాను. ఎక్కడ అక్కడ మంచిగా లేదమ్మా. ఎవరికైనా సరే కమిట్మెంట్ ఇస్తేనే అక్కడ ఆఫర్‌లిస్తారు. చిన్న సీరియల్ యాక్టర్స్ కానించి పెద్ద సినిమా హీరోయిన్‌ల వరకు గూడా అదే ఉంటుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే, ఒకవేళ నేనిప్పుడు వాళ్ళకి గనుక కమిట్మెంట్ ఇచ్చుంటే నేనిక్కడ కూర్చునేదాన్ని గాదు. అదే ఫీల్డ్‌లో ఉండేదాన్ని నేనిప్పుడు. ఓకే. కమిట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేనిక్కడ కూర్చొని ఇలా మాట్లాడాల్సిందొస్తుంది. అంతే. ఇప్పుడు అన్ని ఛానెల్స్ 'వెంకి' అదే పేరు రీజన్. బయట పెడుతున్నాయి కదా! మీరేం చెప్తారు దీని మీద? నేను అన్ని ఛానెల్‌కి చెప్పేసాను. దయచేసి మీరు ఎందుకు 'వెంకి' పేరు బయట పెడుతున్నారు? 'వెంకి' నన్ను కమిట్మెంట్ అడిగాడని నేను మీకు చెప్పానా? లేదు కదా! 'వెంకి' నన్ను హైదరాబాద్ పిలిచానని చెప్పానా? లేదు గదా! నన్ను హైదరాబాద్ పిలిచింది ఆర్‌జీవీ వాళ్ళు, సీరియల్ వాళ్ళు, ఫోక్ సాంగ్ వాళ్ళు. 'వెంకి' నన్ను హైదరాబాద్‌కే పిలవలేదు. నేను హైదరాబాద్ వెళ్లి మోసపోయొచ్చింది ఇట్లా వీళ్ళ ముగ్గురు మూలంగా. వాళ్ళ ముగ్గురు పేర్లు తీయండి. 'వెంకి' పేరు ఎందుకు తీస్తున్నారు? 'వెంకికి' నాకు 1 వీక్ ఫోన్ కాల్ డిస్కషన్ మాత్రమే జరిగింది. ఆ 1 వీక్ తను మనిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరాలి, బాండింగ్ కుదరాలి, నాతో మాట్లాడు అన్నాడు. ఆ కెమిస్ట్రీ కుదిరేంత నేను తనతో మాట్లాడలేకపోయాను. కాబట్టి తనకి ఎవరైతే కెమిస్ట్రీ కుదిరేలా మాట్లాడాడో వాళ్ళని తీసుకున్నారు. నన్ను రిజెక్ట్ చేశాడు అని మాత్రమే చెప్పాను నేను. వీళ్ళందరూ వెంకి ఫోటో ఏసి, నా ఫోటో ఏసి వెంకి నన్ను కమిట్మెంట్ అడిగారని చెప్పి వాడిని దబిడి దిబిడి చేసేసి పడేస్తున్నారు అందరూ. సో, వెంకిది దీంట్లో అయితే సంబంధం లేదు. సో, తను ఓకే. గూడా ఐ మీన్ ఏమంటారు అవకాశం ఇస్తాను అని చెప్పడం తను చేసిన తప్పు. తను ఓకే. చేసిన తప్పేందంటే అవకాశం ఇస్తాను నువ్వు ఫిక్సు అని చెప్పి ఆశలు రేపకూడదు. ఓకే. తనది పూర్తిగా తప్పు లేదు అని చెప్పను. అంత అయింది తనది కూడా తప్పు ఉంది. బట్ హ్మ్. తననే పర్టిక్యులర్‌గా గుచ్చి మరి చెప్పేంత తప్పైతే లేదు. ఓకే. అది నా పాయింట్. వరలక్ష్మి గారు ఒకరు చేసిన హ్మ్. తప్పుకి అందరిని కలుపుతున్నారు గదా! బ్లేమ్ జేస్తున్నారు గదా! మీరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకరు చేసారా, ఇద్దరు చేసారని పక్కన పెట్టేసి సినీ ఫీల్డ్‌లో ఒక అమ్మాయికి అవకాశాలు రావాలి అంటే ప్రతి ఒక్క అమ్మాయి ఎవరో ఒకరు మొగోని దగ్గర డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, పక్కన సైడ్ యాక్టర్ కావచ్చు, హీరో కావచ్చు. నేను నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఎవ్వరైనా అయ్యుండొచ్చు. ఎవరో ఒకరి దగ్గర ఆడది లొంగుతేనే అవకాశాలొస్తాయని నేను నమ్ముతున్నాను. నన్ను నమ్మినా కాబట్టి నేను బలంగా పూసగుచ్చి మరి అందరికి చెప్తున్నా. సో, నేనది ఫేస్ చేశా గాబట్టి నేను చెప్తున్నానండి. ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే, నేను అంత దూరం వెళ్లి ఎనక్కి రావడానికి రీజన్ ఏంటి? బికాజ్ నేను వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేదు గాబట్టి నేను రిటర్న్ వచ్చాను గదా! ఓకే. సో, నేను ఇప్పుడు ఒకవేళ నేను మామూలుగా చెప్తున్నాను.
ఇప్పుడు నేను మా జాతరలో కూడా కనిపించాలి అంటే తనకు నచ్చినట్టు నేను బోల్డ్ గా మాట్లాడి, తనకు నచ్చినట్టుగా నేను ఫోటోస్, వీడియోస్ పెట్టుకుంటా ఉండి, తన దగ్గరికి నేనే హైదరాబాద్ వస్తానని చెప్పి తన దగ్గరకు వచ్చి తనతో ఉండింటే నేను అక్కడ కూడా ఉండిండేదాన్నేమో కదా! సో అన్ని ఆలోచిస్తే ఏమనిపిస్తది? సో నేను వాళ్ళ దాంట్లోకి దేనికి ఒప్పుకోలేదు కాబట్టే గదా నేను ఇక్కడున్నాను. అదే వాళ్ళ దాంట్లోకి ఒప్పుకోయింటే ఇప్పటికి నేను అక్కడే ఉండిండేదాన్ని గదా! ఇప్పుడు ఎలా నమ్ముతా నేను? ఇప్పుడు సినీ ఫీల్డ్‌లో అందరూ ఎదుగుతున్నారు, బాగున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఎవడో ఒక దగ్గర లొంగే ఉంటారు పక్కా. అంత లేనిది అంత దూరం తీసుకుపోరు, తొక్కేస్తారక్కడ. నేను చూసా కదా! పొద్దున్నుంచి నాకు మేకప్ ఏసి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి లాస్ట్ మూమెంట్‌లో ఇంక 10 నిమిషాలుంటే నేను స్క్రీన్ మీద కనిపిస్తాననే లోపల "నువ్వు ఇక్కడ కనిపియాలంటే నా దగ్గర పడుకుంటేనే కనిపిస్తావు. లేదంటే ఎళ్ళిపో" అన్నారు. సో, ఓకే. కొంతమంది ఏం చేస్తారు, అరే ఊర్లో చెప్పుకొనొచ్చుకున్నాను, మా అందరికి చెప్పుకున్నాను, మా వాళ్ళందరికీ. ఒకవేళ నేను ఇందులో కనిపియకపోతే నా పరువు పోతాదేమో, నేను అందరికి చెప్పుకున్నా గదా! గొప్పలు చెప్పుకున్నా గదా! అని చెప్పి కొంతమంది లొంగిపోతారు. ఏం చేస్తారింగ? పైకి ఎవరైనా సరే అండి, నేను ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదు, నేను నీతి నిజాయితీగా వచ్చినానంటే అది నమ్మడానికైతే అస్సలు నమ్మశక్యం కాదండి. ఖచ్చితంగా అదైతే అబద్ధమే చెప్తున్నారు. నేను నా కన్న కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను. ప్రతి ఒక్క అమ్మాయి సినీ ఫీల్డ్‌లో ఎదగాలంటే ఒకని దగ్గర లొంగే పైకొచ్చుంటదని నేను నమ్ముతున్నా. తట్టు ఇందులో వెంకీ, మంకీని లాగి తనని ట్రోలింగ్ చేసేయడం ఆపండి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నన్ను ఆర్‌జీవి వాళ్ళ దాంట్లో అడిగారు. వాళ్ళని గెలికి వాడెవడో కనుక్కొని చూపియండి. అంతే తప్ప వాళ్ళని వీళ్ళని గెలకడం గాదు. సో ఆయన సీరియల్‌లో గూడా 'సుందరి' సీరియల్ దగ్గర గూడా అక్కడ అదే మాట్లాడారు. వాళ్ళ గురించి గట్టిగా మాట్లాడండి. ఎవరో వీళ్ళ మీద వెంకీ ఏదో అలుసుగా దొరికాడని జెప్పి తనననడం, తను నన్ను హైదరాబాద్ పిలిపియలేదని పర్టిక్యులర్ నేను అన్ని ఛానెల్ వాళ్ళకు చెప్పాను. కానీ తననే టార్గెట్ చేస్తున్నారు. వెంకీ, మంకీది అసలు ఇందులో మ్యాటరే కాదు. తను ఓన్లీ మాటలతో మాయపుచ్చాడు. తననేం నన్ను హైదరాబాద్ వరకు పిలిపియలేదు. తను కూడా హైదరాబాద్ వరకు పిలిపిచ్చి నన్ను అక్కడ పెట్టుకొని తను రిజెక్ట్ చేసింటే అప్పుడు తనది తప్పవు. తను ఓన్లీ మాటలతోనే చెప్పాడు. సో, ఫోను కాల్‌తోనే తను ఎండ్ చేసేసాడు. అంత దూరం పిలవలేదు. మిగతా వాళ్ళందరూ ఫోను కాల్స్ అయిపోయి నన్ను హైదరాబాద్ వరకు పిలిపించి నన్నక్కడ కూర్చోబెట్టుకొని సాయంత్రం వరకు లాస్ట్ మూమెంట్‌లో నీకు ఇది కావాలంటే నువ్వు పక్కెక్కుతేనే ఇదొస్తాది అన్నట్టుగా నాకు క్లారిటీగా చెప్పారు గాబట్టి నేను వాళ్ళ మీద రియాక్ట్ అవుతున్నా. వెంకీ, మంకీ మీద కాదు. ఇందులో వెంకీ, మంకీ జస్ట్ ఒక ఆప్షన్ మాత్రమే. తను కూడా ఒక మెంబర్ మాత్రమే. అందరంత తప్పు చేసినోడు కాదు. జస్ట్ తన మాటలతోనే ఎండ్ అయిపోయినాడు. వెంకీది అసలు మ్యాటరే కాదు. వెంకీని ఇందులోంచి తీసేసి నేను చెప్పిన ఆ ముగ్గురు పర్సన్‌లో నన్ను ఫస్ట్ సినీ ఇండస్ట్రీకి పిలుచుకునేది 'శారీ' మూవీకండి. 'శారీ' మూవీకి పిలుచుకొని నన్నెందుకు పొద్దున్నుంచి రాత్రి వరకు సినీ ఫీల్డ్‌లో వాళ్ళతోనే పెట్టుకొని, వాళ్ళ చుట్టూ తిప్పుకొని, రాత్రి వరకు అక్కడ పెట్టుకొని నన్నెందుకు రిటర్న్ పంపించారు? అంటే ఆ రాత్రి వరకు ఉంటే ఒప్పుకుంటాది అనా ఆశలు ఎవరికైనా? సో, ఒకప్పుడు ఈ ఇంటర్వ్యూలో లాస్ట్ ఇయర్ మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను గదా! అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకు ఆర్‌జీవి గారి నా నంబర్ కనుక్కొని నాకు కాల్ చేశారు. ఆర్‌జీవి గారి ఆఫీస్ నుంచి నాకు ఫోనొచ్చింది. ఓకే. మీరిట్లా మా గురించి ఇట్లా మాట్లాడుతున్నారు గదా! ఆర్‌జీవి గారు రియాక్ట్ అవుతున్నారు. మీరిట్లా డైరెక్ట్‌గా వచ్చి హైదరాబాద్ వస్తే గనక ఆర్‌జీవి గారు మీతో డైరెక్ట్‌గా కూర్చొని మాట్లాడతారంట వర గారు. మీరు ఓకే. డైరెక్ట్‌గా హైదరాబాద్ రావాల్సిందొస్తది. మిమ్మల్ని ఎవరు రాంగ్‌గా మాట్లాడారో వాళ్ళను ఆర్‌జీవి గారు నిలబెడతారంట మీ ముందర. మీకు సారీ జెప్పిస్తాడంట. మీరు హైదరాబాద్ రాండి అని చెప్పారు. ఓకే. సో, నాకప్పుడది మాట్లాడడం ఇష్టం లేదు. నేనందుకే రాలేదు. ఇప్పుడు పిలిపిస్తారేమో పిలిపియండి. ఇప్పుడు మాట్లాడతాను. ఎవడో వాళ్ళని పిలిపియండి. ఇగ ఎన్ని సార్లని నోరు మూసుకుంటాను. అవతలోడు ఎవడో అప్పుడు వాళ్ళకి 10 మందిలో వాని మొఖం గూడా నేను చూపిస్తాను. ఇదే పనయిపోయింది. అమ్మాయిలను పిలిపియడం, ఆశ పెట్టియడం, రిటర్న్ పంపియడము. సో, ఇండస్ట్రీ అన్నాక చాలా మంది అమ్మాయిలు ఇట్లా ఆఫర్స్ కోసం వస్తుంటారు. వాళ్ళెవరు పెట్టకుండా వీడియో మీరే ఎందుకు పెట్టారు? భయపడతారండి ఫ్యామిలీకి. లేదంటే పరువు పోతదేమో, ఇదెంత దూరం పోతదేమో. సో, నిజం చెప్పాలంటే నేను గూడా ఈ వీడియో ఇంత వైరల్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, నా ఓకే. బాధని నా ఫాలోవర్స్‌కి చెప్పాలనుకున్నానంతే. హ్మ్. నాకున్న ఫాలోవర్స్‌కి నా బాధని చెప్పుకుందాము. నేను పొద్దునుంచి ఇక్కడ కూర్చున్నాను. అసలు రోజుకొక వీడియో అయినా నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను అప్‌లోడ్ చేసేదాన్ని. ఆ రోజు మార్నింగ్ నుంచి వీడియోలేమి అప్‌లోడ్ చేయలేదు. సో, ఓకే. సో ఇంతవరకు నేను ఇక్కడ కూర్చున్నాను గైస్. దీనికోసం వచ్చాను. దయచేసి ఇంకా ఎవరన్నా ఈ ఏమంటారు సినీ ఫీల్డ్‌ల మీద ఆశ ఉన్నవాళ్ళు ఉంటే గనక ఇంతటితో వదిలేసుకోండి. ఒకవేళ ఆశ పిచ్చిగా మారిందంటే గనక ఇలా నాలాగా ఇంత దూరం వచ్చి మీరు కూడా మోసపోయి రిటర్న్ రావాల్సిందొస్తుంది అని చెప్పి నలుగురు అమ్మాయిలకు నేను చెప్పాలనుకున్నాను. ఒకవేళ నాకిది వెంకితో ఒకసారి కాదు ఒకవేళ నాకిది ఒకసారి కాదు 2 సార్లు కాదు జరిగిందని. వెంకి గారితో వీడియో కాల్ ఇంకా కంటిన్యూ అయ్యుంటే హైదరాబాద్ పిలిచేవారేమో? పిలిచేవారు. ఖచ్చితంగా. ఓకే. హ్మ్. అప్పుడు ఇండైరెక్ట్‌గా, పిలిచేవారు. బట్ ఏమంటే మరి తనకు కాల్‌లో అదే చెప్పాలనుకున్నారేమో వెంకి గారు. తనడిగింది ఏంటంటే కెమిస్ట్రీ కుదరాలి. నీకు నాకు మధ్య కెమిస్ట్రీ కుదరాలి. ఓకే. మనిద్దరము ఒక స్టేజ్‌పై పెర్ఫార్మన్స్ చేయాలి అంటే మన కెమిస్ట్రీ బాండింగ్ బాగుండాలి. రియల్ వైఫ్ అండ్ హస్బాండ్ లాగా మన దగ్గర కెమిస్ట్రీ ఉండాలి అన్నారు. ఓకే. మాట్లాడాలి అన్నారు. బికాజ్ నేను అంతగా ఒక అవకాశం కోసం ఆయనతో 24 అవర్స్ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అది జస్ట్ ఒక అవకాశం మాత్రమే. అవకాశం కోసం నేను నా వాళ్ళని వదిలేసుకొని ఆయనతో 24 గంటలు ఫోన్ అయితే నేను మాట్లాడలేను గదా! సో, అది నేను చెయ్యలేదు. కాబట్టి అంటే తనకు నచ్చలేదు.
ఇండైరెక్ట్ గా వెంకీ గారు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు మీ దగ్గర నుంచి. డైరెక్ట్ గా చెప్పలేదు కానీ ఇంటెన్షన్ అది కాబట్టి నేను తన ఓకే. పేరు కూడా తెచ్చాను. పర్టికులర్ తను టార్గెట్ చేయొద్దండి అని చెప్తున్నా అంతే. సో ఓకే. అంతలేదు నేను కూడా తన పేరు చెప్పాను కదా. పేరు ఎందుకు చెప్పానంటే నలుగురితో నారాయణ తిని కూడా ఏమంటే తిను ఓకే. అంత దూరం పిలిపిలే అంటే అది అంతటితో ఎండ్ అయిపోయింది అని చెప్తున్నా నా మ్యాటర్. ఓకే. తనకు అర్థమైపోయింది నా మాట తీరులో. మిగతా వాళ్ళందరూ ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా నేను చెప్పాను వితౌట్ కమిట్మెంట్ అయితేనే వస్తానని. సో వాళ్ళందరూ నో మేడం మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. మేము మంచిగానే ఉంటాము. మీరు కూడా మా ఇంటి ఆడపిల్ల లాంటి వాళ్ళే రండి అని మాయ మాటలు చెప్పి నన్ను అంతవరకు తీసుకెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రియల్ బుద్ధి బయట పెట్టడం వాళ్ళు చేసే తప్పు. బట్ ఇక్కడ వెంకీ మంకి ఏంటంటే నేను మొహమాటం లేకుండా ఫోన్ లో వీళ్ళకెలా చెప్పాను తనకు కూడా అలాగే చెప్తే తను కూడా సో తన సెట్ కాదనుకున్నాడు వదిలేసుకున్నాడు తను. ఓకే. ఇక్కడ ఏం చెప్పాను అక్కడ అదే చెప్పా. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మాయ కూర్చున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చొచ్చు అనుకున్నారు. కానీ వెంకీ ఈ అమ్మాయి మనకు సెట్ కాదులే అనుకున్నాడు వదిలేసుకున్నాడు. అదే అక్కడ జరిగిన మ్యాటర్ అది. ఓకే. ప్రతి ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. చేయలేదని నేను చెప్పను. కానీ వీళ్ళు మాయ మాటలు చెప్పి పిలిపించడం వీళ్ళు చేసిన తప్పు. ఇంకా ఈ నలుగురు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? మీకిట్లా ఆఫర్స్ ఇస్తానని చీట్ చేసిన వాళ్ళలో? ఇక సినీ ఫీల్డ్ లేరు. మామూలుగా రొటీన్ గా జరిగే దానిలో ఉన్నారు. సినీ ఫీల్డ్ అయితే వాళ్ళే. ఓకే. పర్టికులర్ అక్కడ సినీ ఫీల్డ్ మ్యాటర్ వచ్చింది కాబట్టి సినీ ఫీల్డ్ లో అయితే నేను వెళ్ళింది నేను అప్రోచ్ అయింది వీళ్ళని కాబట్టి వీళ్ళ నుంచే నాకు అది వచ్చింది. ఓకే. కాబట్టి 3 సార్లు అంత దూరం వెళ్ళి నేను రిటర్న్ వచ్చాను కాబట్టి నాకు బాధ వేసింది, కోపం వచ్చింది. ఇంకా ఈ అందరు ఇలాగే ఉంటారని చెప్పి కోపంతో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. నా అదృష్టానికో నా దరిద్రానికో ఆ వీడియోనే వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి మీకేమైనా కాల్స్ వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు హీరోయిన్స్ అందరూ కమిట్మెంట్స్ ఇచ్చే వస్తారు అంటున్నారు గదా! అప్పుడు ఏం చేస్తారు మీరు? అవునవును. నేను ఫేస్ చేసినా కూడా నేను ఫేస్ చేసింది చెప్తాను. వాళ్ళు ఒకవేళ మేము కాదు, మేము ఇలాగే వచ్చాం, మేము మా టాలెంట్ తో వచ్చామంటే టాలెంట్ అందరికీ ఉంటది. సినీ ఫీల్డ్ లో ఒకరు వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ టాలెంట్ లేకపోతే ఎవరు వర్క్ చేయరు అక్కడ. టాలెంట్ పక్కా ఉంటది. టాలెంట్ తో పాటు ఒకరికి లొంగితేనే అవకాశాలు తొందరగా వస్తాయి. అంతే. టాలెంట్ లేకుండా పోయినారని నేను చెప్పను. వాళ్ళ ఓన్ టాలెంట్ ఉంటది. ఎంత టాలెంట్ ఉన్నా అక్కడ ఒక దగ్గర లొంగాల్సిందే. ఓకే. ఇప్పుడొచ్చిన ఇది హీరోయిన్స్ అందరూ స్టేట్మెంట్ అలానే అనుకోండి. వచ్చాయంటారు మరి. నేనేం నిందలెయ్యట్లేదు. నేనేమన్నా రాంగ్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వట్లేదు. నేను కళ్ళారా చూశాను గాబట్టి, నేను ఫేస్ చేశాను గాబట్టి, నేను బలంగా నమ్మాను గాబట్టి, ఈ మాటలు నేను చెప్తున్నాను. ఒకవేళ నా మీద ఎవరైనా రియాక్ట్ అయ్యి మాట్లాడినా నా మాట తీరైతే మారదు. అలాగని పర్టిక్యులర్ ఒకరిని టార్గెట్ చేసి నేనేం చెప్పట్లేదు. సినీ ఫీల్డ్‌లో అందరూ ఇలాగే ఉంటారని నేను పక్కా చెప్తాను. ఒకరి మీద ఓకే. నాకు వాళ్ళ మీద ద్వేషము, వీళ్ళ మీద పగ, నాకెవ్వరి మీద పగ, ప్రతీకారాలు లేవండి. కానీ ఒకసారి, 2 సార్లు ప్రతిసారి ఇదే రిపీట్ అవుతున్నప్పుడు ఆ ఫీల్డ్ మీద విరక్తి కలుగుతాది గదా! అవును. ఎవరికైనా గూడా. సో నాకు కలిగిందండి. ఆ కోపంతో వీడియో తీశాను. కోపంతో వీడియో తీసినంత మాత్రాన అది అబద్ధాలు కాదు. నా మనసులోని బాధ నేను వ్యక్తం చేశాను. నేను పడిన ప్రాబ్లమ్స్ నేను బయటకి చెప్పాను. అది ఓకే. నా బాధ. ఓకే. రైట్. థాంక్ యూ వరలక్ష్మి గారు. థాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.